ఐ టు ఐ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ముందుగా నమస్కారములు. ఈరోజు మనం చూసేది అంతర్వేదిలో గల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గురించి. ఆలస్యం ఎందుకు? వెంటనే మన ఐ టు ఐ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మరో పుణ్యక్షేత్రం అంతర్వేది. 3 పాయలుగా చీలిన గోదావరి నది పాయ విశిష్ట గోదావరి అంతర్వేదిలో వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది. అంతర్వేది త్రికోణాకారపు దీవిలో ఉంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యతీర్థం భక్తుల కోర్కెలు తీర్చే పుణ్యక్షేత్రం. పురాణాలలో కూడా దీని ప్రస్తావన ఉంది. అతి ప్రాచీన ఆలయం ఇది. ఇక్కడ నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై కొలువు తీరాడు. గోదావరి నదికి ఇటువైపే ఉన్న సకినేటిపల్లి మండలానికి చెందిన అంతర్వేది తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. అటు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకు సమీపంలో ఉంది. గోదావరి దాటి అంతర్వేది చేరుకోవచ్చు. సముద్ర తీరాన ఉన్న ఈ ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. ఇది దక్షిణ కాశీగా పేరు పొందింది. కాశీకి వెళ్ళలేని వారు ఒక్కసారి అంతర్వేది వెళ్ళి వస్తే చాలని అంటారు. పవిత్ర గోదావరిలో స్నానం చేసి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించవచ్చు. ఇక్కడి స్థల పురాణం. సూత మహాముని అంతర్వేది గురించి సౌనకాది మహర్షులకు చెప్పినట్లు తెలుస్తుంది. ఒకసారి బ్రహ్మ రుద్రయాగం చేయాలని సంకల్పించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకొని శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. అందుకే ఈ ప్రదేశానికి అంతర్వేది అనే పేరు వచ్చిందని చెబుతారు. వశిష్ఠ మహర్షి ఇక్కడ యాగం చేసిన కారణంగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి చెందింది. రక్తవలోచనుని కథ. హిరణ్యాక్షుని కుమారుడైన రక్తవలోచనుడు అనే రాక్షసుడు ఈ వశిష్ఠ గోదావరి ఒడ్డున అనేక సంవత్సరాలు తపస్సు చేసి శివుడి నుంచి ఒక వరం కోరతాడు. రక్తవలోచనుని శరీరం నుంచి పడిన రక్తపు బిందువులు ఇసుక రేణువుల మీద పడితే ఆ ఇసుక రేణువుల నుంచి బలవంతమైన రక్తవలోచనులు ఉద్భవించే వరం పొందుతాడు. ఆ వరగర్వంతో యజ్ఞయాగాలు చేసే బ్రాహ్మణులను గోవులను హింసించేవాడు. ఒకసారి విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి జరిగిన సమరంలో రక్తవలోచనుడు విశ్వామిత్రుని ఆజ్ఞపై వచ్చి బీభత్సం సృష్టించి వశిష్ఠుడి 9 పుత్రులను సంహరిస్తాడు. వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడై నరహరి అవతారంతో రక్తవలోచనుని సంహరించడానికి వస్తాడు. నరహరి ప్రయోగించిన సుదర్శన చక్రంతో రక్తవలోచనుని శరీరం నుండి రక్తం పడిన ఇసుక రేణువుల నుంచి వేలాది మంది రాక్షసులు జన్మిస్తారు. నరసింహుడు ఈ విషయం గ్రహించి తన మాయాశక్తిని ఉపయోగించి రక్తవలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా చేస్తాడు. అది రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్తవలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రాక్షస సంహారం తర్వాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశాడు. ఈ రక్తకుల్యలోనే శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధాన్ని శుభ్రపరుచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రక్తకుల్యలో పవిత్ర స్నానం చేస్తే సర్వ పాపాలు హరిస్తాయని చెబుతారు. ఇంకో కథ ప్రకారం హిరణ్యకశిపుని సంహరించిన స్వామి అనంతరం తన శరీరాన్ని అంతరిక్షంలోకి విసిరేసినప్పుడు అది ఈ ప్రాంతంలో పడిందని, అందుకే అంతర్వేది అని పేరు వచ్చిందని ప్రచారంలో ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా సమేతుడై లక్ష్మణ హనుమంతులతో కలిసి వశిష్ఠాశ్రమాన్ని లక్ష్మీ నరసింహమూర్తిని దర్శించి సేవించినట్లు, అక్కడే కొన్ని రోజులు నివసించినట్లు అక్కడి శిలాశాసనాల వల్ల కూడా తెలుస్తోంది. ద్వాపర యుగంలోనూ పాండవ మధ్యముడు అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ అంతర్వేది దర్శించినట్లు
చేమకూర వెంకట కవి తన విజయం విలాసములోను, శ్రీనాథ కవి సార్వభౌముడు హరివిలాసంలోనూ వర్ణించాడు. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం క్రీస్తు శకం 300 ఏళ్లకు పూర్వం నిర్మించబడిందని తెలుస్తోంది. పల్లవులచే నిర్మితమైన తొలి ఆలయం నాశనమైపోగా మళ్ళీ ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది. ఈ ఆలయం మొగల్తూరు రాజవంశీకుల ఆధీనంలో ఉండేది. నేడు ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. దగ్గరలో చూడవలసిన ప్రదేశాలు: వశిష్ఠాశ్రమం. సముద్ర తీరాన ఆలయానికి దగ్గరలో వశిష్ఠ ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమం కమలం ఆకారంలో 4 అంతస్తులుగా నిర్మించారు. చుట్టూ సరోవరం మధ్య కమలం ఆకారంలో ఉంది. ఈ కట్టడం దగ్గరలో ధ్యాన మందిరం, యాగశాల మొదలైనవి ఉన్నాయి. పర్ణశాలల్లో యాత్రికులు విశ్రాంతి తీసుకోవచ్చు. ఆధునికంగా నిర్మితమైన ఈ వశిష్ఠాశ్రమం కూడా దర్శనీయ స్థలమే. అన్నా చెల్లెళ్ళ గట్టు సముద్రంలో వశిష్ఠ గోదావరి నది కలిసే చోటును అన్నా చెల్లెళ్ళ గట్టు అంటారు. ఇక్కడ సముద్ర నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుక మేట వేసి ఉంటుంది. దానికి అటువైపు ఇటువైపు నీరు వేరు రంగులలో, ఒకవైపు స్వచ్ఛంగా మరోవైపు మట్టిగా కనిపిస్తుంది. సముద్రం ఆటుపోట్లలో కూడా ఇలాగే ఉంటుంది. అల్వారూడాంబిక ఆలయం, గుర్రాలక్క. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి దగ్గరలో అశ్వరూఢాంబిక ఆలయం ఉంది. నరసింహస్వామికి రక్తవలోచనుడికి జరిగిన యుద్ధంలో రక్తవలోచనుడి రక్తం భూమి మీద పడకుండా నరసింహుడు పార్వతి అంశతో మాయాశక్తిని సృష్టిస్తాడు. ఈ మాయాశక్తి అశ్వరూపంలో రక్తవలోచనుడి నుంచి పడిన రక్తాన్ని పీల్చేస్తూ అతని మరణానికి కారణమవుతుంది. అనంతరం ఈ మాయాశక్తి అశ్వరూఢాంబికగా వెలసింది. దారేది. అంతర్వేది చేరుకోవటానికి రాజమండ్రి నుంచి రాజోలు మీదుగా సకినేటిపల్లి చేరుకోవచ్చు. లేదా నర్సాపూర్ వచ్చి అక్కడి నుంచి గోదావరి పాయ పడవులో దాటి సకినేటిపల్లి చేరుకోవచ్చు. అక్కడ నుంచి ఆటోలు, బస్సుల ద్వారా అంతర్వేదికి చేరుకోవచ్చు. ప్రతి ఏటా మాఘమాసం శుద్ధ సప్తమి నుంచి బహుళ పాడ్యమి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మాఘశుద్ధ దశమి నాడు స్వామివారి కళ్యాణం, ఏకాదశి నాడు స్వామివారి రథోత్సవం జరుగుతాయి. వైశాఖ మాసంలో శుద్ధ చతుర్థి నాడు లక్ష్మీ నరసింహ జయంతి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఆలయాన్ని సంతానం లేనివారు స్వామివారిని దర్శిస్తే తమ కోరిక తీరుతుందని నమ్మకం. ఇక్కడ ఉండి రాత్రి తడిబట్టలతో నిద్రిస్తారు. నిద్రలో పళ్ళు, చిన్నపిల్లల బొమ్మలు కలలో కనిపిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. సక్కినేటిపల్లి. త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాస సమయంలో ఈ పల్లె మీదుగా పయనిస్తూ సీతతో, సగి ఇదే నీ పల్లి, నేటి పల్లి, మనం ఇక్కడే విశ్రమిద్దాం అని అంటాడట. అప్పటి నుంచి ఆ ఊరి వారు తమ ఊరిని సకినేటిపల్లిగా పిలుచుకునేవారని అంటారు. అంతర్వేది చేరుకోవటానికి సకినేటిపల్లి వద్ద గోదావరిపై వంతెన కోసం 3 ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేశారు. కానీ అవి రాళ్ల వరకే పరిమితం అయ్యాయి. మేము దాదాపు 30 ఏళ్ల క్రితం ఈ క్షేత్రాన్ని దర్శించాము. అప్పుడు నర్సాపూర్లో గోదావరిలో పడవ ప్రయాణం చేసి సముద్రపు ఒడ్డున దిగి ఇసుకలో చాలా దూరం నడిచాము. అప్పుడు ఆలయం అంతా చాలా పురాతనంగా ఉండేది. మళ్ళీ ఇన్నాళ్లకు ఈ మధ్య ఈ ఆలయాన్ని దర్శించుకున్నాము. అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది. నేటి పడవ ప్రయాణం అంతర్వేది దాకా లేదు. నది దాటి అవతలి గట్టు దగ్గర సకినేటిపల్లి నుంచి ఆటోలో అంతర్వేది చేరుకున్నాము. ఆలయం అంతా పునరుద్ధరింపబడి కొత్త రంగులతో, రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరింపబడి ఎంతో శోభాయమానంగా ఉంది.
మరిన్ని ఆసక్తికరమైన విశేషాల కోసం మన ఐ టు ఐ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.